ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు 3 ప్రధాన పార్టీల నుంచి ఆశావాహులు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా జిల్లాలో చతికిలబడిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. టికెట్ల కోసం పలువురు నేతలు ఇప్పటికే ఆయా పార్టీల పెద్దలతో టచ్లోకి ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్లకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ కమ్యూనిటీకి రిజర్వ్ చేయడంతో ఆ కేటగిరీకి చెందిన నేతలు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఆదివాసీలకు కేటాయిస్తారా లేదా లంబాడా సామాజిక వర్గానికి దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ స్థానం కోసం 15 నుండి 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ పెద్దల ఆదేశాలతో హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల నుండి గత 3 రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిన్నటితో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పరిశీలన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల లిస్టు చేరుతుంది. అక్కడ స్క్రీనింగ్ జరిగిన అనంతరం ఆ జాబితా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చేరుతుంది. ఆ తర్వాతనే రాష్ట్రంలోని ఎంపీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటిస్తుందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, నిర్మల్ జిల్లా కుబీర్కు చెందిన ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ ప్రకాష్, ఉట్నూర్ అదనపు డిఎంహెచ్ఓ కుమ్రం బాలు, ఐటీడీఏ అధికారి ఆత్రం భాస్కర్, ఐటీడీఏ బిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, పరిశ్రమల శాఖ రిటైర్డ్ అధికారి రామ్ కిషన్, ఆదిలాబాద్ ఎల్ఐసి ఉద్యోగి దౌలత్ రావు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ మేస్రం బాపురావులతో పాటు ఉట్నూర్కు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి రోషన్, సభావత్ శ్రీనివాస్ నాయక్ టికెట్ కోసం అప్లై చేసుకుని తమకున్న పరిచయాలతో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకుని టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుండి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ మరోమారు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. యూత్ కాంగ్రెస్ మాజీ నాయకులు శ్రావణ్ నాయక్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఉట్నూర్ ఎంపీపీ పంద్రం జైవంత్ రావు కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అటు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బోతు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన ఆడే గజేందర్ సైతం తాను రేసులో ఉన్నానంటున్నారు. ఒక్క టికెట్ కోసం ఇంతమంది పోటీ పడుతుండడంతో ఆ లక్ ఎవరికి దక్కుతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనూహ్యంగా 4 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ నుండి కూడా టికెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తనకే టికెట్ దక్కుతుందన్న ఆశాభావంతో ఉండగా, శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా అనుమానంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పాయల్ శంకర్ కు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పడంతో ఆయన చక్రం తిప్పుతున్నారు. ఖానాపూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బోత్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన సాకటి దశరథ్, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సినీ నటుడు అభినవ సర్దార్ కేతావత్ ఈసారి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని రాష్ట్ర పెద్దలను కోరినట్టు సమాచారం. బైంసాకు చెందిన రాజేష్ బాబుకు నిర్మల్, ముదోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ మద్దతిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈటల రాజేందర్తో ఉన్న సాన్నిహిత్యంతో ఎలాగైనా టికెట్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా అండతో ఎంపీ టికెట్ సాధించుకునేందుకు అచ్చంపేటకు చెందిన సినీ నటుడు అభినవ సర్దార్ కేతావత్
కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక మహిళలలో రిమ్స్ లో ఫిజిషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ నైతం సుమలత, డి శ్రీలేఖ కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఇదే ఆశతో బీఆర్ఎస్ నుంచి తాజాగా పార్టీలో చేరిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కూడా టికెట్ రేసులో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ గెడం నగేష్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సర్వే టీం రంగంలోకి దిగి అభ్యర్థుల బలాబలాలపై నివేదిక రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక జిల్లాలో చతికిల పడిన బీఆర్ఎస్ నుండి ఎంపీ టికెట్ కోసం పెద్దగా పోటీ కనబడడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో కేవలం 2 మాత్రమే కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అనంతరం జరిగిన రాజకీయ సమీకరణాలు పార్టీ నుండి వలసలతో బలహీనపడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ టికెట్ హామీతో ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు వదులుకున్న ఆత్రం సక్కుకు టికెట్ విషయంలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఈయనకున్న ప్రధాన పోటీదారులు మాజీ ఎంపీ నగేష్ అయితే ఆయన పార్టీ మారే సూచనలున్నాయన్న చర్చతో ఆత్రం సక్కు హ్యాపీ. కానీ ఇటీవలే ఖానాపూర్ నుండి పోటీ చేసి ఓడిపోయిన కేటీఆర్ సన్నిహితుడు బూక్యా జాన్సన్ నాయక్ నుండి ఈయనకు టికెట్ ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మరోమారు నిరాశ తప్పదు. ఇటీవలి శాసనసభకు జరిగిన ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. 64 స్థానాలలో విక్టరీ కొట్టి మాంచి ఊపు మీదున్న కాంగ్రెస్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలతో మరింత బలపడింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలలో 15 సీట్ల లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఆదిలాబాద్ సెగ్మెంట్ లో కేవలం 1 సీటే గెలిచినా ఇక్కడ ఎంపీ అభ్యర్థి విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిలు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే ఇంద్రవెల్లి సభలో పార్లమెంట్ ఎన్నిక శంఖారావం పూరించడం శ్రేణుల్లో జోష్ నింపింది. దీంతో ఈ సీటు ఎలాగైనా గెలిచి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి లోటును భర్తీ చేయాలని పార్టీ రాష్ట్ర అధినాయకత్వం భావిస్తోంది. అటు బీజేపీ అనూహ్యంగా ఈ సెగ్మెంట్ లో 4 సీట్లు సాధించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. రాష్ట్రంలో గెలిచిన మొత్తం 8 సీట్లలో 4 ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే కావడం విశేషం. దీంతో ఆ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇక అటు రాష్ట్రంలో అధికారం కోల్పోయి జిల్లాలో వరుస వలసలతో నీరుగారిపోయిన కారు పార్టీ తిరిగి గేరు మార్చి స్పీడ్ అందుకునే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ద్విముఖ పోరు తప్పేలా లేదు. ఈ స్థానంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉండనుంది.